హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం బ్లింక్ ట్వైస్ అనే ఒక మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్లో అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు, చూడటం అనిపించింది. ఒక వన్ టైం ఓటీటీ వాచ్. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరోయిన్ ఏంటంటే తను బార్లో అయితే వర్క్ చేస్తుంటుంది. అండ్ తనకు ఒక ఫ్రెండ్ కూడా అయితే ఉంటుంది. బట్ తనకేంటంటే లైఫ్లో ఒక మంచి పొజిషన్కి రావాలి అనే గోల్ అయితే హీరోయిన్కి అయితే ఉంటుంది. సో తనకి అప్పుడు ఒక మల్టీ మిలియనర్ ఫ్రెండ్ అనేది పరిచయం అవుతాడు. అండ్ పరిచయం అయిన తర్వాత సో హీరోయిన్ అండ్ తన ఫ్రెండ్ సో అప్పుడు ఆ మల్టీ మిలియనర్ ఉన్నాడు కదా, సో వాళ్ళకి సంబంధించిన ఒక ప్రైవేట్ ఐలాండ్కి అయితే వెళ్తుంది. ఆ ఐలాండ్కి వెళ్ళి చూసిన తర్వాత కనుక అక్కడ అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. అని ఇష్టం వచ్చిన మందు, డ్రగ్స్ అన్నీ అయితే ఉంటాయి. సో ఆయన అప్పుడు హీరోయిన్ ఒక డ్రగ్ అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ మనం చూసుకుంటే కనుక ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతుంది. సో స్టార్టింగ్ 5 to 10 minutesలోనే మనకి మెయిన్ స్టోరీకి అయితే వెళ్ళిపోవడమే జరుగుతుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకి ఎక్కడ బోర్ కట్టుకున్నట్టే డిజైన్ చేస్తారు. సో స్క్రీన్ ప్లే వర్కౌట్ అయ్యింది అంటే దానికి ఇంకొక రీజన్, మూవీ యొక్క రన్ టైం లెస్ దాన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మనం మూవీని కంప్లీట్ చేయగలుగుతాం. మనం ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఆ డ్రగ్ ఉంటుంది కదా, సో ఆ డ్రగ్ అసలు ఏంటి, ఆ మిస్టరీ ఏంటి, సో ఆ డ్రగ్ నుంచి బయటికి రావడానికి సో దానికి పరిహారం అంటారు కదా, సో దానికి వీళ్ళు ఒక న్యాచురల్ అయితే వాడుతుంటారు. సో నేను చెప్తే మీకు స్పైరల్ అవుట్ అయిపోతుంది. సో ఆ కాన్సెప్ట్ అంతా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక మూవీ యొక్క క్లైమాక్స్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. అండ్ మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఐలాండ్ వన్స్ హీరోయిన్ అండ్ తన ఫ్రెండ్ వాళ్ళ ఐలాండ్కి వచ్చిన తర్వాత డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి. సో బట్ అది ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అంటూ ఏమైతే ఉండదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక మూవీ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు, ఒక డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీకి నేను రేటింగ్ 2.25 out of 5. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ కాదు. కొంచెం ఇది ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.